ఈరోజు మన అంశం ఏంటి అని అంటే యోసేపు స్వప్నములు లేకపోతే యోసేపు కలలు అని కూడా మనం చెప్పుకోవడానికి వీలుంది. పోయిన వారం ఏం నేర్చుకున్నాం? మనం యోసేపు గురించే నేర్చుకున్నాం. ఎన్ని ఇండ్లు ఉన్నాయి యోసేపుకి? 5 ఇండ్లు మనం బైబిల్లో నుండి చూసాం. యోసేపు నాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, ఇంకా అక్కడక్కడ కొన్ని గృహాలలో ఉన్నాడు. చివరికి ఆయన ఫరో ఇంట్లో ఒక గొప్ప ఉన్నతాధికారి అయిపోయాడు. ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యోసేపుని గురించి, న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి యోసేపుని గురించి చూద్దాం. యోసేపులు క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఎంతమంది ఉన్నారు అంటే 7 మంది ఉన్నారు. పాత నిబంధనలో ఒక్క యోసేపు ఉన్నాడు. క్రొత్త నిబంధనలో 6 మంది యోసేపులు ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఎంతమంది అండి? 6 మంది యోసేపులు ఉన్నారు. ఎవరు వారు అని అందరి గురించి మనం చూస్తే, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు పాత నిబంధనలో ఉన్నాడు. అలాగనే యేసు వంశావళిలో మీరు చదివితే లూకాసు వార్త 3వ అధ్యాయంలో యేసు వంశావళిలోనే 2 యోసేపులు ఉన్నట్టుగా బైబిల్ మనకు సెలవిస్తుంది. లూకా 3వ అధ్యాయము 25వ వచనములో 2 యోసేపులు ఉన్నారు. యాకోబు కుమారుడైన యోసేపు, 2 యోసేపులు ఎంతమంది అయ్యారండి? 3 అయ్యారు. తర్వాత మరియా భర్త యోసేపు ఎంతమంది అయ్యారండి? 4. 5వది అరిమతయి యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు. యేసు ప్రభుల వారి యొక్క శవం కావాలని ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళి అడిగి ఆ శవాన్ని తీసుకున్నాడు. ఆయన పేరు ఏం నేర్చుకుంటున్నామండి? అరిమతయి యోసేపు. ఇంకొక ఆయన ఉన్నాడండి, బర్నబా అనబడిన యోసేపు అని అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయంలో మనకు కనపడతా ఉన్నాడు. బర్నబా అను మారు పేరు కలిగినటువంటి యోసేపు. తర్వాత 7వ వ్యక్తి ఎవరంటే యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో ఉన్నారు. యూదా చనిపోయాడు. యూదా చనిపోయినప్పుడు 2 పేట చిట్టీలు వేశాడు పేతురు గారు. ఆ 2 ఎవరంటే ఒక ఆయనేమో మత్తయి, ఒక ఆయనేమో యోసేపు. ఎవరి పేరు వచ్చిందండి చిట్టీలలో? మత్తయి పేరు వచ్చింది. సరే, మత్తయి మనకి ఎక్కడ మళ్ళీ కనిపించాడు. ఎంతమంది యోసేపులు ఉన్నారండి? 7 మంది. చెప్పండి ఎంతమంది? 7 మంది యోసేపులు మనకు కనపడుతున్నారు. 2 యోసేపులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. మరియమ్మ భర్త యోసేపు, అలాగనే యాకోబు కుమారుడైనటువంటి యోసేపు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. వీళ్ళకి ఒక ప్రత్యేకత ఉందంటే ఎప్పుడు కలలుగంటూనే ఉన్నారు. చెప్దామండి, ఎప్పుడు కలలుగంటూనే ఉన్నారు. మీలో ఎంతమందికి మార్టిన్ లూథర్ కింగ్ తెలుసో నాకు తెలియదు. ఆయన ఒక ఆఫ్రికన్ అమెరికన్. ఆయన షికాగోలో ఉన్నప్పుడు ఒక బాప్టిస్ట్ చర్చ్కి పాస్టర్గా ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి కాలంలో, ఈ మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నటువంటి కాలంలో మరి నల్లజాతి వాళ్ళని ఓటు వేయనిచ్చే వాళ్ళు కాదు, అలాగనే బస్ ఎక్కనిచ్చే వాళ్ళు కాదు. వాళ్ళని బానిసలుగా వాడుకునే వాళ్ళు. చావడిలో ఉంచి ఒక 4 గోడల మధ్యలో ఉంచి పశువులు కొన్నట్టుగా $500 $400 తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ మీద పచ్చబొట్టు వేసేవాళ్ళు. ఈ రోజుల్లో పచ్చబొట్టు చాలామంది వేసుకుంటున్నారు. వాక్యానుసారమైన విషయం కాదండి అది. సరే, పచ్చబొట్టు గురించి మనం ఎప్పుడైనా నేర్చుకుందాం. వాళ్ళ పేర్లు రాసేవాళ్ళు. ఏమని అంటే, నేను ఒకవేళ ఒక బానిసను కొనుక్కున్నాను అనుకోండి, శామ్యుల్ బాబు బానిసలు అని అనేవాళ్ళం. అందుకే పౌలు అన్నాడు, యేసు ముద్రలు నా శరీరంలో ఉన్నాయి అని అన్నాడు. యేసు కొరకని నేను కొట్టబడ్డాను, ఆ ముద్రలు నా శరీరంలో ఉన్నాయన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోసేపులు అనేవాళ్ళు 2 కూడా వాళ్ళకి కలలు వస్తూ ఉన్నాయి. మార్టిన్ లూథర్ కింగ్ అనేవాడు కూడా కలగన్నాడు. ఏమని కలగన్నాడు? అమెరికా దేశంలో ఒక బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్గా ఉంటూ, ఒక నల్ల జాతీయుడిగా ఉంటూ ఆయన అన్నాడు, ఏదో ఒక దినం వస్తుంది, నల్ల జాతీయుడు వైట్ హౌస్లో ప్రెసిడెంట్గా కూర్చుంటాడు. నల్ల జాతీయులు ఓటు వేస్తారు. నల్ల జాతీయులను తెల్ల జాతీయులు వివాహం చేసుకుంటారు. నల్ల జాతి వాళ్ళని వెనక కూర్చోబెట్టేవాళ్ళు,
తెల్లజాతి వాళ్ళు ముందు కూర్చునే వాళ్ళు, కొన్నిసార్లు నల్లజాతి వాళ్ళు దేవుని మందిరంలోనికి వస్తే రానిచ్చేవాళ్ళు కాదు. అప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఒక ప్రసంగం చేశాడు. ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అనే ఒక ప్రసంగం చేశాడు. మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు, ఆ మెసేజ్ మీరు వినొచ్చు. ఐ హ్యావ్ ఏ డ్రీమ్, నేను కలగన్నాను. ఏంటి ఆ కళ అంటే, మనం బస్ ఎక్కబోతున్నాం అనే కలగన్నాను. మన నల్లజాతి వాళ్ళు ప్రెసిడెంట్ కాబోతున్నారు అనే కలగంటున్నాను నేను అని అన్నారు. మనం ఓటు వేయబోతున్నాం అనే కళ, మనం చర్చిలు అందరితోటి కలిసి కూర్చోబోతున్నాం. నిజంగానే ఆ కళ, ఆ డ్రీమ్ నెరవేరింది. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఆయన ఎవరో చంపేశారు, హత్య చేయబడ్డాడు. ఎవరు చంపారో దాఖలాలు ఏమీ లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఒక కళ కని ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒక అమ్మాయికి వివాహం కాలేదు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్నప్పుడు పాస్టర్ గారు అన్నారట, అమ్మ ఒక తెల్ల చీర, పెళ్లి చీర కొనుక్కో అని అన్నాడు. ఎందుకయ్యా? అబ్బాయి ఏం కుదురుబాటు కాలేదు, నువ్వు కొనుక్కమ్మా నేను చెప్తాను అంటే ఆమె వెళ్ళి ఒక బిళ్ళ అంటే ఒక గోల్డ్ ఏమంటారు తాలిబొట్టు తాడు కూడా కొనుక్కుంది. మంచి ఖరీదైనది కొనుక్కుంది. తెల్లటి చెప్పులు కొనుక్కుంది, వెయిల్ కొనుక్కుంది, ఇవన్నీ కొనుక్కొని పెట్టుకుంది. పాస్టర్ గారు అన్నారు, వాటి మీద చేయబెట్టి ప్రార్థన చేయమన్నాడు. అదే నీ కళ, అదే నీ డ్రీమ్ అని అన్నారు. ఒక నెల తిరక ముందే ఒక అబ్బాయి అమ్మాయిని చూసి ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. కళలు చాలా ప్రాముఖ్యమైనవే. యోసేపు కళల గురించి మనం చూద్దాం. వీటిని డ్రీమ్ నంబర్ 1, డ్రీమ్ నంబర్ 2, డ్రీమ్ నంబర్ 3, డ్రీమ్ నంబర్ 4 అని 4 విషయాలు మనం చెప్పుకుందాం. మొదటి స్వప్నము. స్వప్నం అని బైబిల్లో ఉందండి. అందుకే నేను స్వప్నము అంటున్నాను. కళ అని కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో లేవు. ఈ యోసేపు ఎవరు అని అంటే, మరియా పెనిమిటి అయిన యోసేపు. ఈయన దావీదు సంతానము. వాడంటే రాజకుటుంబం యోసేపుది. కాకపోతే పరిస్థితులు బాగలేక వడ్లవానిగా ఆయన పనిచేసుకుంటా ఉన్నాడు. యోసేపు అంటే ఫలించేటి కొమ్మ అని అర్థము. ఇంకా బైబిల్లో ఉంది, గోడ మీదకి వచ్చి వ్యాప్తి చెందును అని ఆదికాండములో వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుకు కలలు వస్తున్నాయి. యేసు తండ్రి అయిన యోసేపుకు కలలు వస్తున్నాయి. మొదటి డ్రీమ్ చూద్దాం. డ్రీమ్ నంబర్ 1 మత్తయి 1:20లో మీరు చూడండి. మత్తయి 1:20లో చూడండి. వాళ్ళు నజరేతులో ఉన్నారు. ప్లేస్ వచ్చి నజరేతులో ఉన్నప్పుడు ఆ యోసేపుకి ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ? మత్తయి 1:20లో మీరు గమనించండి, చదువుదామా? అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచూ ఉండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని బైబిల్లో మనం చూస్తున్నాం. డ్రీమ్ నంబర్ 1 ఏంటి అని అంటే, యోసేపుకు కల వచ్చింది. ఏంటంటే మరియమ్మకు ప్రదానం చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు భార్యాభర్తలు కాలేదు. అయితే మరియమ్మ గర్భం ధరించి ఉంది. మరియకు మాసములు వస్తూ ఉన్నాయి. మరి అలా మాసములు వచ్చినప్పుడు అపార్థం చేసుకుంటాం కదా, మరియమ్మను రహస్యంగా వదిలిపెట్టాలి అని అనుకున్నాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచూ ఉండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడొద్దు అని చెప్తా ఉన్నారు. గమనించారా? అనుమానం వచ్చినప్పుడు ఒక కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. అనుమానం వచ్చినప్పుడు ఒక కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. అనుమానం పెనుభూతం అని అంటారు కదండి పెద్దవాళ్ళు. అనుమానం పెనుభూతం. అనుమానానికి మందు లేదు. కానీ ప్రియమైన బిడ్డలారా, అనుమానం వచ్చినప్పుడు ఈమెను చేర్చుకోవాలా వద్దనని అనుమానం వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడు? నిద్రపోతూ ఉండగా ఒక కళ ఆయనకు వచ్చింది. ఒక స్వప్నము ఆయనకు వచ్చింది. ఆ స్వప్నములో క్లియర్ అయిపోయింది. ఆయనకున్నటువంటి అనుమానము క్లియర్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీరు బైబిల్లో, ఆయన స్త్రీలను అగౌరవపరిచేవాడు కాదు. రహస్యంగా వదిలిపెడదాము అని అనుకున్నాడు. అది మంచి క్వాలిటీ కదండి. అవును, స్త్రీలు నిలబడి ఉన్నప్పుడు బస్సులలో మనం ఏం చేస్తామంటే, మగవాళ్ళు అలాగే కూర్చొని ఉంటారు. స్త్రీలు ఒకవేళ వెహికల్ ఎక్కుతున్నప్పుడు మనం సహాయము మనం చెయ్యము. చాలా పర్యాయములు అలాగే జరుగుతుంది. కఠినంగా మనం ప్రవర్తిస్తూ
గౌరవిస్తాం. యోసేపుకి అలా లేదు. ఆయన స్త్రీల విషయంలో చాలా రెస్పెక్ట్ కలిగినటువంటి వాడు. ఆయన నీతిమంతుడని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని దూత వచ్చి ఏమంటున్నాడు? భయపడవద్దు అని అంటున్నాడు. నంబర్ 1. రెండవది, దావీదు కుమారుడు అయిన యోసేపు, నువ్వు రాజవంశస్థుడివి, నువ్వు భయపడే అవసరము లేదని ఆయన చెప్తా ఉన్నాడు. అనుమానానికి ఒక నివృత్తి, అనుమానానికి ఒక సొల్యూషన్ ఆయనకు దొరికింది. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. కలలో దేవుడు మాట్లాడాడు, దర్శనంలో దేవుడు మాట్లాడాడు. ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. నజరేతులో ఉన్నప్పుడు మరియమ్మ కూడా నజరేతులోనే ఉంది కాబట్టి వెళ్ళి మరియను చేర్చుకున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా చెబుదామా? కొంచెం గట్టిగా చెబుదామా? రెండవ దర్శనాన్ని చూద్దాం. మొదటి దర్శనానికి ఒక పేరు పెట్టుకున్నాం. యోసేపు అనుమానంతో ఉన్నప్పుడు ఆయనకు స్వప్నం కలిగింది. నంబర్ 1. రెండవది, యోసేపు అపాయములో పడక పూర్వము దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఇది డ్రీమ్ నంబర్ 2. మీరు గమనించండి. మత్తయి 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపును ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించవలనని ఆయనను వెదుగుచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడే ఉండమని ఆయన చెప్పడం లేదు. మొదటి దర్శనం కలిగినప్పుడు మరియమ్మ యోసేపులు నజరేతులో ఉన్నారు. అది డ్రీమ్ నంబర్ 1. అది దానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఏంటంటే యోసేపు అనుమానంతో ఉన్నప్పుడు స్వప్నం ద్వారా దేవుడు యోసేపుతో మాట్లాడాడు. రెండవది, యోసేపు బాబు పుట్టిన తర్వాత, యేసు ప్రభుల వారు పుట్టిన తర్వాత హేరోదు రాజు ఆయనను చంపాలని అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు స్వప్నమందు యోసేపు కనపడి చెప్తా ఉన్నాడు. ఆ స్వప్నంలో ఏమంటున్నారు? ఇప్పుడు హేరోదు రాజు నీ కుమారుని చంపాలని ప్లాన్లో ఉన్నాడు, ఇక్కడ నుంచి నువ్వు పారిపో అని అంటున్నారు. ఎక్కడికి పారిపోమంటున్నారండి? ఐగుప్తు దేశానికి పారిపోయి నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు, పర్మనెంట్గా మీరు అక్కడ ఉండొద్దు అని అంటున్నారు. మేము ఈజిప్ట్ దేశానికి వెళ్ళినప్పుడు పాస్టమ్మ గారు నేను యోసేపు మరియమ్మ యేసు దాచుకొని ఉన్నటువంటి ఇల్లు మేము చూసాం. అది చిన్న లోపలికి ఉంది, లోపలికి మనల్ని పోనీయరు, మెట్లు కూడా ఉన్నాయి. మరి పై భాగం నుండి మేము చూసాం, లోపల ఎక్కడో ఒక లోయలాగా ఉంది. ఆ స్థలంలో యోసేపు మరియమ్మలు యేసుక్రీస్తు ప్రభుల వారిని దాచిపెట్టుకొని చాలా జాగ్రత్తగా కాపాడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించారా? అపాయము కలగక పూర్వము ఆయనకు ఒక డ్రీమ్ కలిగింది. అపాయము కలగక పూర్వము దేవుడు ఆయనతో మాట్లాడాడు. నీ కుమారుణ్ణి మీరు కాపాడుకోవడానికి మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. మనం కూడా అపాయాలు కలగక పూర్వము దేవుడు తన దూతల ద్వారా నీతో నాతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. 91వ కీర్తనలో ఒక వచనం ఉంది, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అని బైబిల్లో ఉంది. దూతలు మనకు సహాయం చేసే వాళ్ళుగా ఉన్నారు, దూతలు మనకు హెల్పర్స్గా ఉన్నారు. మా సండే స్కూల్ టీచరు ఒక ఆమె జన్గాం వెళ్తూ ఉంది. జన్గాం వెళ్తుంటే ఆమె దగ్గర చాలా లగేజ్ ఉంది. అంటే సంచులు అవన్నీ చాలా ఉన్నాయి, బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు, పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి. జన్గాంలో ఒక్క నిమిషం కంటే ఎక్కువ ట్రైన్ ఆగదు. కాబట్టి ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంది, ప్రభువా అపాయంలో ఉన్నాను, తొందరగా దిగాలి, నాకు లగేజ్ ఉంది, నేను ఎలాగున దిగలుగుతాను, ఇవన్నీ తీసుకొని దిగేసరికి ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. నువ్వు అన్నావు కదా దూతలను సహాయంగా పంపిస్తావని, నాకు పంపించు అని అన్నారు. ఒక యవనస్తుడు ఎవరు వచ్చి, అమ్మా ఇవన్నీ ఎలా దించుకుంటావు, ఒక క్షణమే ఆగుతుంది జన్గాంలో ట్రైను, నేను సహాయం చేయాలా? ఆమెది సహాయం చేయము. అంతా పిల్లవాడు పాపం దించి ఆ తల్లిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఆమెకు రిక్షా వచ్చేంత వరకు ఆగాడు. ఎవరిని దేవుడు పంపించాడు? ఒక యవనస్తుని పంపించాడు. ఆ యవనస్తుడు ఎవరు? దేవుని దూత. కనుక ఈ దినాలలో మనకి దేవుని దూతలు మనం పాయంలో ఉన్నప్పుడు వాళ్ళు రాలేరు.
ఎందుకంటే అలాంటి సంభవాలు ఈ దినాల్లో లేరు. ఎవరో ఒకరు దూతలుగా వచ్చి మనకు సహాయము జరిగిస్తూ ఉన్నారు, మనకు సహాయము చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవే ఆ దూత, నేను ఆ దూత. ఎవరైనా అక్కర్లో ఉన్నప్పుడు, ఎవరైనా ఆ సమస్యలతో ఉన్నప్పుడు, ఎవరైనా అపాయములో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను నా దూతలను, లేకపోతే నేను నా పిల్లల్ని పంపించి మీకు సహాయం చేసే దేవుణ్ణి అయి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. దేవుని వందనాలు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. 2 విషయాలు గమనించాం. యోసేపు అనుమానముతో ఉన్నప్పుడు స్వప్నం కలిగింది, దాన్ని మొదటి స్వప్నంగా భావించాం. రెండవది, యోసేపు అపాయములో పడక పూర్వము ఆ స్వప్నం కలిగింది. నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళిపో, ఎందుకంటే ఇస్సాకు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఆ దినాలలో అమెరికా లాగా ఒక సంపన్నమైనటువంటి దేశంగా ఈజిప్ట్ దేశం ఉంది. టెక్నాలజీలో కానివ్వండి, పనులలో కానివ్వండి, వాళ్ళు 40-50 సంవత్సరాలు శవాలను అలాగే ఉంచారు అని అంటే వాళ్ళకి ఎంత టెక్నాలజీ ఆ దినాలలో ఉందో మీరు ఆలోచన చేయండి. పెద్ద పెద్ద పిరమిడ్స్ వారు నిర్మించారు. ఈ దినానికి కూడా 5,000 సంవత్సరాలైనా 4,000 సంవత్సరాలైనా ఆ పిరమిడ్స్ అలాగే ఉన్నాయి అని అంటే వాళ్ళకి ఎంత మంచి జ్ఞానాన్ని దేవుడిచ్చాడో అలాంటి స్థలానికి మీరు వెళ్ళండి. నేను చెప్పేదాకా అక్కడే ఉండండి. 3వ డ్రీమ్ చూద్దాం. 2 డ్రీమ్స్ అయిపోయాయి, 2 స్వప్నాలు అయిపోయాయి. 3వది ఏంటి అని అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 19-20 వచనాలలో ఉంది. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము అని చెప్తా ఉన్నారు. 3వసారి దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిసారి ఆ నజరేతులో ప్రత్యక్షమైంది. 2వ పర్యాయము బెత్లెహేములో ప్రత్యక్షమయ్యాడు. దేవుని దూత ప్రత్యక్షమై ఐగుప్తు దేశానికి వెళ్ళిపో, అప్పుడు ప్రభు పుట్టే ఉన్నాడు. ఆయన చిన్న పశువుల పాకలో ఆయన ఉన్నాడు, ఒక చిన్న ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లోనికి వెళ్ళి జ్ఞానులు ఆరాధించారు, పూజించారు, మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఈజిప్ట్ దేశానికి దేవుని దూతలను దేవుడు పంపించి హేరోదు చనిపోయాడు. మీ అబ్బాయికి అపాయం ఏమీ లేదు, మీరు ఎక్కడికి వెళ్ళమంటున్నారండి? ఏ దేశం వెళ్ళమంటున్నారు? ఇశ్రాయేల్ దేశము. చెప్దాం, ఏ దేశం అండి? ఇశ్రాయేల్. ఈ దినాన మనము ఇశ్రాయేల్ దేశము అని పిలుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారు, కొంతమంది అంటారు ఇశ్రాయేల్ అని పేరు వాళ్ళు పెట్టుకున్నారు అని అంటారు, కానీ బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేల్ దేశం అని ఉంది. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. యాకోబును దేవుడు ఇశ్రాయేల్గా మార్చాడు, యాకోబును దేవుడు ఇశ్రాయేల్గా మార్చాడు. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడిన వాడు, యాకోబు అంటే మోసగాడు అని అర్థము. మరి ఏంటండి ఈ పేర్లు ఇలాగున్నాయని అంటే, ఒక ఆయన నాతో అన్నాడు, అయ్యా యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడిన వాడు, మరి యాకోబు మోసగాడు కదంటే నేను ఆయనతో ఏమన్నానంటే మోసము నుండి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలు అని చెప్పాను. అనగా ఇంతకుముందు పాపం చేసేవాడే ఇప్పుడు దేవునితో పోరాడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పేరే ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది. ఈ దినాన ప్రపంచమంతా కూడాను యెరూషలేం గురించే మాట్లాడుకుంటున్నాం, గాజా గురించే మాట్లాడుకుంటున్నాం, ఇశ్రాయేల్ దేశం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేల్ దేశంలో వెళ్ళమని చెప్తా ఉన్నారు. దూత గైడ్ చేస్తూ ఉన్నాడు. మనం ఏదైనా ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఒక గైడ్ ఏర్పాటు చేసుకుంటాం, వాళ్ళు మనకి అన్నీ చెప్తారు. ఎవరైనా హైదరాబాద్ వచ్చారనుకోండి, కొత్త వాళ్ళు ఒక గైడ్ని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ తీసుకెళ్తారో దాని చరిత్ర అంతా చెప్తారు. మనం ఒకవేళ ఇంకా వేరే అమెరికా లాంటి దేశానికి మనం వెళ్ళామనుకోండి, ఆ చరిత్ర అంతా వాళ్ళు మనకు చెప్తారు, ఇది పలానా పలానా పలానా. ఇక్కడ గైడ్ ఎవరు అని అంటే దేవుని దూత గాబ్రియల్ లాంటి వాళ్ళు గైడ్గా ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని దేశంలో ఎక్కువ రోజులు ఉండడానికి వీలు లేదు. అన్ని దేశాన్ని వదిలిపెట్టేసి ఆ ఇశ్రాయేల్ దేశానికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇది 3వ స్వప్నము. ఎన్నవ స్వప్నం అండి? 3వ స్వప్నం. మొదటి స్వప్నము యోసేపు అనుమానంతో ఉన్నప్పుడు స్వప్నం కలిగింది, డ్రీమ్ నెంబర్ 1. డ్రీమ్ నెంబర్ 2, యోసేపు అపాయములో పడక పూర్వము ఆయనకు స్వప్నము కలిగింది. 3వది, యోసేపు ఐగుప్తులో ఉండగా స్వప్నం కలిగింది. ఇక మీరు వెళ్ళొచ్చు,
ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టండి, అది బానిసల దేశము, మన వాళ్ళు 40 సంవత్సరాలు అక్కడ బానిసలుగా పనిచేశారు, మీరు వెళ్ళండి, ఇశ్రాయేలు దేశానికి మీరు వెళ్ళిపోండి. 4వ స్వప్నం చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం గమనించండి. వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేమ్కి మళ్ళీ వెళ్ళాలా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళామని దేవుడు చెప్తా ఉన్నాడని సందిగ్ధంలో ఉన్నాడు యోసేపు మరియమ్మ. జీసస్ వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు. ఒక క్రాస్ రోడ్లో వాళ్ళు ఉన్నారు, ఒక కూడలిలో వాళ్ళు ఉన్నారు, ఆ 4 రోడ్ల మధ్యలో వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు దేశానికి వచ్చారు, ఏ ఊరు వెళ్ళాలి మేము అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు 2:23 చదువుదాం అందరం. స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడని అనబడుడని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. ఎక్కడికి వెళ్ళమంటున్నాడండి? నజరేతు. చెప్దాం, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నజరేతు. మరియమ్మ వాళ్ళ ఊరు ఏ ఊరండి? నజరేతు. యోసేపు వాళ్ళ ఊరు ఏ ఊరు? నజరేతు. ఒకే ఊరిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా ఏ ఊరిలో ఉన్నాడండి? నజరేతులో ఆయన ఉన్నాడు. నజరేతు అంటే చిగురు అని అర్థం. ఆ చింత చిగురు మీరు అప్పుడప్పుడు కూరల్లో వేసుకుంటారు కదా, మాంసంలో వేసుకుంటారు కదా, చిగురుని మీరు పచ్చడిగా చేసుకుంటారు కదా, చిగురు. కానీ దేవుడు ఏం చేశాడు? మహావృక్షంగా ఆ నజరేతును చేశాడు. నజరేతు విషయమైన బైబిల్లో చూస్తే 7 పర్యాయములు నజరేతు 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 నజరేతు. ఆ సిలువ పైన మనం రాయలేదు, కానీ INRI అని ఉంటుంది. IN అంటే నజరేతు అని అర్థము. ఏ సమాధుల తోటకి మీరు వెళ్ళినా INRI అని ఉంటుంది. నజరేతు. నజరేతు సమాధుల తోటలో సిలువల మీద ఉంటుంది, దేవాలయాల మీద నజరేతు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి సౌలుకు దర్శనమిచ్చి నన్నెందుకు హింసించుచున్నావు అని అంటే, ఎవరు ప్రభువా నీవు అంటే, నేను నజరేయుడైన యేసును అని చెప్పాడు. మాది నజరేతు. చూడండి, నా ఇంటి పేరు ఉంది, మీ ఇంటి పేరు ఉంది, మా ఇంటి పేరు బైరపోగు, మీ ఇంటి పేరు కూడా ఉంది, యేసుకు ఇంటి పేరు ఉంది. ఏంటి ఆ ఇంటి పేరు అదంటే నజరేయుడైన యేసు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఆయన నజరేయుడైన యేసు నజరేతులో పుట్టలేదు, కానీ నజరేతులో పెరిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నజరేతు ఒక మామూలు కుగ్రామం అయి ఉన్నది. అక్కడ సరైన రోడ్లు ఉండవు. ఎవరైనా రాజులకు భయపడి దాచుకోవాలంటే నజరేతుకు వెళ్ళేవారు. మంచి దుకాణాలు ఉండేవి కాదు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు అక్కడ ఉండేది కాదు. అందుకే నతనయేలు ఏమన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో నజరేతులో నుండి ఏమన్నాడండి? మంచిది ఏదైనా రాగలదా అని అన్నాడు. అవును, అలాంటి మంచిదేది రాదు అనుకున్నటువంటి నజరేతులో ప్రియ ప్రభు ఎదిగినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అది గలిలయ ప్రాంతం అయి ఉన్నది. గలిలయ ప్రాంతము వెనుకబడిన ప్రాంతము. అందరూ యేసుస్వామి శిష్యులు అందరూ కూడా జాలరులు, చేపలు పట్టుకునే వాళ్ళు, దోణి ఉన్న వాళ్ళు, వల ఉన్న వాళ్ళు, మోటు వాళ్ళు, ఏ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కాదు, ఎక్కడికి వెళ్ళి బైబిల్ కాలేజీలో ఉన్న వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడాను యేసును వెంబడించడానికి ఆ గలిలయ ప్రాంతం నుండి వచ్చారు. ఒక యూద ఇస్కరియోతు మాత్రమే ఊరు నుంచి రాలేదు, విలేజ్ నుంచి రాలేదు. మనం ఎవరైనా ఉంటే ఏమంటామంటే ఈడొట్టి ఊరోడు అని అంటాం కదండి. ఈడొట్టి ఊరోడు అని అంటాం, ఎందుకంటే గ్రామం నుండి వచ్చాడని ఊరోడు ఊరోడు అని పిలుస్తాం. వీళ్ళందరూ ఊరోళ్ళే. ఒక్కడు యూదా ఇస్కరియోతు ఊరోడు కాదండి. వాడు ఎక్కడి నుండి వచ్చాడు? సిటీ నుండి వచ్చాడండి. ఎక్కడి నుండి వచ్చాడు? సిటీ నుండి. ఎంత జిత్తులోడు అంటే ప్రభువునే మార్కెట్లో పెట్టి అమ్మేశాడు. ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టి యేసు ప్రభులు వారిని నమ్ముకున్నాడు. డబ్బు తీసుకెళ్ళాడు. భార్య పిల్లలతో 2-3 దినాలు మాంసం తెచ్చుకుందాం అనుకున్నాడేమో. మంచి గొర్రెను కొనుక్కొని 4 దినాలు హాయిగా తిందాం తాగుదాం అనుకున్నాడేమో. యేసు ప్రభుని అమ్మాడు, కానీ ఏం కొనుక్కున్నాడు మీరు చెప్పగలుగుతారా? ఏం కొనుక్కున్నాడు? సమాధి కొనుక్కున్నాడు. గమనించండి, ఏం కొనుక్కున్నాడండి? సమాధి కొనుక్కున్నాడు. నీవు నేను అమ్మితే ఏం కొనుక్కోవాల్సి వస్తుందండి? సమాధిని కొనుక్కోవాల్సి వచ్చింది. ఆ సమాధిలోనే ఉరిపెట్టుకున్నాడు. ఆ సమాధిలోని ఉరిపెట్టుకొని ఆయన పైనుండి కింద పడిపోయాడు. ఆ తోటను అకెల్దమ అని పిలిచారు. అకెల్దమ అంటే ఆ రక్త భూమి అని అర్థము. ఆ రక్త భూమిని నేను మా ఫ్యామిలీ మెంబర్స్ మేము చూసాము. ఎక్కడైతే ఆయన ఉరిపెట్టుకున్నాడో
ఆ స్థలాన్ని చూసాం. నేను చెప్పవలసిన విషయం ఏంటి అని అంటే, సందిగ్ధంలో ఉన్నప్పుడు, క్రాస్ రోడ్లో ఉన్నప్పుడు యోసేపుకు స్వప్నమందు దేవుని దూత కనపడి, మీరు నజరేతుకు వెళ్ళండి, మీ సొంత గ్రామానికి వెళ్ళండి, మీ సొంత పట్టణానికి వెళ్ళండి, మీరు నజరేతుకు వెళ్ళండి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడ వెళ్ళారండి? ఇప్పుడు నజరేతులో ఉన్నారు. చెప్పండి, ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎన్ని డ్రీమ్స్ అండి? 4 డ్రీమ్స్ ఉన్నాయి. సరే, నేను ఒక మాట చెప్తాను. ఈ దినాలలో, ఏ దినాలండి? ఈ దినాలలో దేవుడు ఎలా మాట్లాడతాడు? దర్శనాలా, లేకపోతే స్వప్నాలా, లేకపోతే కలలా, లేకపోతే ఇట్లా చిట్టీలు వేస్తాం కదండి, ఇలా చిట్టీలు వేయడం ద్వారా మాట్లాడతాడా? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, కళల ద్వారా మాట్లాడతాడా? క్వశ్చన్ మార్క్. రెండవది, స్వప్నముల ద్వారా దేవుడు మాట్లాడతాడా? క్వశ్చన్ మార్క్. దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడతాడా? క్వశ్చన్ మార్క్. చిట్టీలు వేయడం ద్వారా దేవుడు మాట్లాడతాడా? ఎలా మాట్లాడతాడు దేవుడు? ఆ దినాలలో యోసేపు జీవించిన కాలంలో స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ స్వప్నాలు పట్టుకొని ఉండొద్దు. కొన్నిసార్లు స్వప్నాలు జరుగుతాయి, నేను జరగవని నేను చెప్పను, అలా నేను చెప్పను. కానీ ఎలా ఉంటుందంటే, ఒక పలచటి చున్ని నా తల మీద నేను వేసుకున్నాను అనుకోండి, మీరందరూ నాకు ఎలా కనబడతారు? బూజరుగా అంత క్లియర్గా కనపడరు. నేను ఆ చున్ని ఇట్లా తీసివేశాను అనుకోండి, ఆ వెయిల్ అలా తీసివేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి, తాలిబొట్టు కట్టేటప్పుడు ఆ వెయిల్ తీసేస్తారు కదండి, 3 వేలకి వేయకముందు, అప్పుడు అబ్బాయిని బాగా చూడమని కదండి. సరే, బాగానే ఉంటుంది. ఆ వెయిల్ తీసేసినప్పుడు చాలా క్లియర్గా అందరూ కనబడతారు. స్వప్నాలు వెయిల్తో సమానంగా ఉంది. నేను చెప్పే మాట కాదు, ఇది బైబిల్ చెప్పే మాట. కనుక ఈ దినాలలో, ఈ కాలంలో, ఆ పూర్వకాలమందు స్వప్నాలు ఉన్నాయి. పూర్వకాలమందు యోసేపు కలలు వచ్చాయి, యాకోబు కుమారునికి కలలు వచ్చాయి, మరియమ్మ భర్తకు కలలు వచ్చాయి. పూర్వకాలమందు మనుషులు కలలు కన్నారు, చిట్టీలు వేసుకున్నారు, దర్శనాలు వచ్చాయి. కానీ హెబ్రీ 1:2లో దీనికి సమాధానం ఉంది. మీరు తెరవండి దయచేసి. హెబ్రీ 1:2 చెప్పి నేను ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. దేవుడు ఏమంటున్నాడు? అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఏమంటున్నాడు? 1:2, హెబ్రీ 1:2 గమనించండి. హెబ్రీ 1:2 గమనించండి. మనకి ఒకవేళ ఏదన్నా కళలు వస్తే, దర్శనాలు వస్తే 80% అది, ఒకవేళ 20% రైట్ అని అనుకోవచ్చు. కానీ 100% దేవుడు ఎలా మాట్లాడతాడు? పూర్వకాలమందు, మీరు కూడా చదవండి, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను, అనగా యుగములను నియమించెను అని బైబిల్లో ఉంది. ఈ దినములలో, అంచె దినాలలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడని ఇక్కడ రాయబడి ఉందండి. చెప్పండి, ఎలా మాట్లాడతాడు? కుమారుని ద్వారా. చెప్పండి, ఎలా మాట్లాడతాడండి? కుమారుని. అందరం చెప్దాం ఒకసారి. ఎలా? కుమారుని ద్వారా. కుమారుని మాటలు ఎక్కడున్నాయి? ఇదిగో ఈ జీవ గ్రంథంలో కుమారుని మాటలు ఉన్నాయి, యేసు మాటలు ఇందులో ఉన్నాయి. ఎలా మాట్లాడతాడు దేవుడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడంటే ఇలా కళ్ళు మూసుకొని దేవుడు మాట్లాడి తీస్తే ఉరి పెట్టుకొని చావమని వచ్చిందంటే వాడుకో. అలాగే దేవుడు మాట్లాడు. నీ అనుదిన భాగం ఏదైతే ఉందో ఆ భాగం ద్వారానే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ యుగమందు, పూర్వకాలమందు, నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, పితరుల ద్వారా, దేవదూతుల ద్వారా, గబ్రియల ద్వారా, మిఖాయిల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా మాట్లాడాడు. కానీ దేవుడు ఈ దినాలలో దేవుని వాక్యము ద్వారా ఆయన మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి, గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నాడు. మనం చదువుకున్న భాగంలో యేసును గురించి, ఎవరి గురించి అండి? యేసును గురించి 9 విషయాలు ఉన్నాయి.
ఎన్ని విషయాలండి? 9 విషయాలు ఉన్నాయి. దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని కుమారుడు ప్రవక్తల కంటే పెద్దవాడు అని 9 సంగతులు ఉన్నాయి. అవి నేను చెప్పడం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చిన్న హోంవర్క్ ఒకటి మీరు చేయండి. ప్రభు కొందనాలు. ఈ దినాలలో కుమారుడైన యేసు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడే గొప్ప ప్రభు అయి ఉన్నాడు. దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, అన్నిటికీ జవాబు ఉంది. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, జవాబిచ్చాడు. కూడల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, జవాబిచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు, వాళ్ళకి స్వప్నం ద్వారా మాట్లాడాడు. బాగానే ఉంది. దేవుడు మాట్లాడాడు. దేవుడు నీతో నాతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను హెచ్చరించే దేవుడిగా ఉన్నాడు. కళల ద్వారా కాకుండా దేవుని వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. కానీ ఒక్క ప్రశ్నకు దేవుని దగ్గర సమాధానము లేదు. ఒక్క ప్రశ్నకు దేవుని దగ్గర సమాధానము లేదు. 13వ కీర్తనలో మీరు చూడండి. ఆఖరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోవా 13వ కీర్తన ఇక్కడ 6, 7 క్వశ్చన్ మార్కులు ఉన్నాయి, ప్రశ్నార్థకాలు ఉన్నాయి. గమనించండి. 13వ కీర్తనలో యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? క్వశ్చన్ మార్క్. రెండవది, నిత్యము మర్చెదవా? క్వశ్చన్ మార్క్. నాకెంతకాలము విముఖుడు అయి ఉందువు? క్వశ్చన్ మార్క్. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? క్వశ్చన్ మార్క్. ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతున్నై ఉందును? క్వశ్చన్ మార్క్. ఎంతవరకు నా శత్రువులు నా మీద తన్ను హెచ్చించుకొనును? క్వశ్చన్ మార్క్. బైబిల్ ఆరంభంలోనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏంటో మీరు చెప్పగలుగుతారా? స్టార్టింగ్లోనే ఆదికాండంలో మనం గమనిస్తే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏంటది? ఎవరైనా చెప్తారా? ఇది నిజమా? అవును, చెప్పండి. ఏంటండి ఇది నిజమా? ఎవరేశారా ప్రశ్న? సైతాన్. కనుక సైతాన్. మీరు క్వశ్చన్ మార్కు షేప్ మీకు తెలుసు కదా? ఏంటండి? ఇట్లా పెట్టండి. ఇదే కదా క్వశ్చన్ మార్క్. ఎట్లా కనపడుతుంది ఇది మీకు? పాము. అవును, పాము. ఒక ఆయన అన్నాడు వాళ్ళ అమ్మాయిని గురించి, అయ్యా మా అమ్మాయి పాము అన్నాడు. ఏంటంట? పాము. అంటే వాడిని ఎంత బాధ పెట్టిందో మీరు ఆలోచన చేయండి. పాము. ఇది నిజమా? ఈ పండు తింటే మీరు చచ్చిపోతారా? ఆరంభమే పాముతోటి ఆరంభమైంది. క్వశ్చన్ మార్క్ తోటి ప్రారంభమైంది. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? ఈ క్వశ్చన్ మార్క్కి సమాధానము లేదు. ప్రభువా ఎన్నాళ్ళు? ప్రభువా ఎన్నేళ్ళు? హౌ లాంగ్? వై హౌ లాంగ్? ఆ హౌ లాంగ్ అనే దానికి జవాబు లేదు. హబక్కుకు చాలా ప్రశ్నలు వేశాడు. ప్రభువా ధనవంతులు ఎందుకు బిర్యానీ తినాలి? మేమెందుకు పచ్చడి మెతుకులు తినాలి? మేమెందుకు గుడిసెల్లో ఉండాలి? ధనవంతులు ఎందుకు బంగళాల్లో ఉండాలి? వాళ్ళెందుకు పెద్ద పెద్ద వాహనాలలో తిరగాలి? మేమెందుకు కాలినడకన మేము నడవాలి అని అడిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వై హౌ లాంగ్ అనే దానికి దేవుడు వెంటనే సమాధానము చెప్పడు. ఒక చిన్న దృష్టాంతం చెప్పి నేను ముగిస్తాను. కమ్యూనిస్టు దేశాలలో ఉన్నప్పుడు ఒక మిషన్ కాంపౌండ్లో ఒక అందమైన అమ్మాయి ఉంటూ ఉండేది. ఆ అమ్మాయిని ఒక కమ్యూనిస్టు లీడరు ప్రేమిస్తూ వచ్చాడు. అమ్మాయికి ఇష్టం లేదు, ఎందుకంటే వాడు కమ్యూనిస్టు వాడు. ఈ అమ్మాయి ఏమో బిలీవర్. అబ్బాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకో, నేను ఒక మంచి నాయకుడిని రోజు అడుగుతూ ఉండేవాడు. అమ్మాయి నిరాకరించింది, యాక్సెప్ట్ చేయలేదు. వెంటనే వాడు కొన్ని పర్యాయములు బెదిరిస్తూ ఉండేవాడు. మీ నాన్నను నేను చంపేస్తాను, నిన్ను కూడా నేను చంపేస్తాను, మేము కమ్యూనిస్టు నాయకులము, మీ గుడి లేకుండా మేము చేయగలుగుతాం, మాకంత సత్తా ఉంది. ఆ అమ్మాయి ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. ఇంకా వాని వికృత చేష్టలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగి పిచ్చిగా ప్రవర్తించడానికి వాడు వెంటనే అమ్మాయిని వేధించడం ప్రారంభిస్తే, చర్చిలోనే ఒక హాల్లో అమ్మాయి ఒక చిన్న లెటర్ రాసి తనకి లాంగ్ కోట్ ఒకటి ఉంటే ఆ కోట్లో పెట్టుకుంది. పలానా కమ్యూనిస్టు నాయకుడు నన్ను బాధించినందువలన నేను చచ్చిపోతున్నానని ఒక ఉత్తరం రాసి అందులో పెట్టుకుంది. ఆ
కమ్యూనిస్ట్ నాయకుడికి తెలిసింది ఆ విషయము, అమ్మాయి ఉరిబెట్టుకొని చనిపోయిందని వచ్చాడు. వచ్చి ఉత్తరం చదివాడు. ఎవరి పేరు ఉంది అందులో? కమ్యూనిస్ట్ నాయకుని పేరుంది కనుక ఆ ఉత్తరాన్ని చింపేశాడు పోలీసుల సహాయంతో. ఇంకొక ఉత్తరం రాసి పెట్టాడు, ఏంటంటే మా డాడీ చేయబట్టి నేను చనిపోయాను. వాళ్ళ డాడీ పాస్టర్గా ఉన్నాడు. అమ్మాయి వాళ్ళ డాడీ పాస్టర్గా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే ఈ అమ్మాయిని చంపేశాడు. ఉరిబెట్టుకోవడానికి ఆయనే కారణము. జైల్లోకి వెళ్ళిపోయాడు. కారాగార శిక్షను విధించారు. యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. వై గాడ్, వై ప్రభువా, ఎందుకు నన్ను తీసుకొచ్చావు? నేను నిరపరాధిని. నా కుమార్తె విషయంలో నేనేమి చేయలేదు. అందరూ అడుగుతుండేవారు, నువ్వు పాస్టరు కదా, ఎందుకు వచ్చావు? వై అని అడుగుతుండేవారు. సమాధానం ఏమీ లేదు. ఒక 6 మాసాలు అయిన తర్వాత ఆ కమ్యూనిస్టు లీడర్ కూడా ఆ జైల్లోనికి వచ్చాడు. పాస్టర్ గారిని కలుసుకున్నాడు. పాస్టర్ గారు ఏమీ మాట్లాడలేదు. దేవుడు నిన్ను దీవించుగాక అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర క్వశ్చన్ మార్క్ ఏదైనా నీకుంటే దానికి సమాధానము లేదు. కండ్లారా చూపించాడు. దుర్మార్గుడైతే కుమార్తెను చంపివేశాడో, ఏ దుర్మార్గుడైతే కుమార్తెను బలి తీసుకున్నాడో ఆ వ్యక్తి కూడా లోనికి వచ్చాడు. వాడిని ఆ పాస్టర్ గారు క్షమించారు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నీవు కూడా ప్రభువా, ఎన్నేళ్ళు నేను ఎదురు చూడాలయ్యా, నా కళ్ళు కాయలు గట్టిపోతూ ఉన్నాయి, 1000 కళ్ళతో నేను ఎదురు చూస్తున్నాను అని అంటే దానికి సరైన సమాధానము దేవుని దగ్గర నుంచి మనకు వెంటనే రాదు, ప్రతిఫలంతో వస్తుంది. హౌ లాంగ్ లార్డ్ అని మనం అడిగితే జవాబు వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, జవాబు ఎలా వస్తుంది? ఆ పనితో వస్తుందని మనం చేస్తూ ఉన్నాను. దేవుని వందనాలు. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాలమందు ప్రభువా స్వప్నముల ద్వారా మాట్లాడినందుకై మీకు వందనాలు. పూర్వకాలమందు యోసేపుతో స్వప్నముల ద్వారా మీరు మాట్లాడారు. యాకోబు కుమారుని యోసేపుతో స్వప్నం ద్వారా మాట్లాడారు. నూతన నిబంధనలో మరియా పెనిమిటి అయిన యోసేపుతో స్వప్నం ద్వారా మాట్లాడారు. కానీ ఈ దినములలో మాతో నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడే దేవుడు అయి ఉన్నావు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యోసేపు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు. కానీ 13వ కీర్తనలో ఎందుకు ప్రభువా, ఎన్నాళ్ళు ప్రభువా అనే దానికి మీరు వెంటనే సమాధానం ఇవ్వలేదు. ప్రభువా, మీ దగ్గరే సమాధానం ఉంది. ఆ సమాధానం కొరకని మేము ఎదురు చూస్తున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, యోసేపు వలె మేము కూడా నీతిమంతులైన బిడ్డలుగా జీవించడానికి కృప దయచేయమని యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. Long lay the world in sin and
Jesus, and take